ఇగో పారం కోళ్ళలో డేంజర్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అధివినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి NIN సైంటిస్టుల స్టడీలో వెల్లడి. తెలంగాణ కేరళలో అధ్యయనం అంటే చూస్తున్నాం. దయచేసి చికెన్ తినాలనుకున్న వాళ్ళు బాయిలర్ కోడి తినాలనుకున్న కొంత జాగ్రత్త పడాలని చెప్పేసి కూడా కోరుతాను. దీంతో చాలా పెద్ద ఎత్తున వైరస్ బయటకు వస్తూ ఉంది, బ్యాక్టీరియా బయటకు వస్తుంది కాబట్టి అది ప్రాణాంతకం అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక ఈ బిజినెస్ పైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున దెబ్బ పడే అవకాశం అయితే కనబడతా ఉంది. తెలంగాణ కేరళలో అమ్మే బాయిలర్ కోళ్ళలో యాంటీబయాటిక్స్ను తట్టుకునే ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్లకు అవసరమున్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విచక్షణరహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతుందని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే AMR జన్యు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం. సో ఎవరైతే చికెన్ తినాలి అనుకున్న వాళ్ళు, బాయిలర్ కోడి చికెన్ తెచ్చుకున్న వాళ్ళు కానీ తినాలనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో దయచేసి ఆ బ్యాక్టీరియా పోయేంత వరకు ఉడకబెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఉడకబెట్టకుండా సగం ఉడకబెట్టి తింటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆరోగ్యపరమైన సమస్యలు అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, జన్యుపరమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయని చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బాయిలర్ కోళ్ళు తినేవాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఒకవేళ మీకు తినాలనుకుంటే ఉడకబెట్టండి, వద్దనుకుంటే వదిలేయండి, అంతే తప్ప అనవసరంగా మీ ఆరోగ్య సమస్యలకు దారి తీయొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.